నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక్కసారిగా భూకంపం, స్వల్ప భూకంపం రావడంతో అయితే కువైట్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని వివిధ ప్రాంతాలలో ఈరోజు మంగళవారం మధ్యాహ్నం 1:27 ప్రాంతంలో కువైట్లో స్వల్ప భూకంప ప్రకంపనలు సంభవించినట్లు నివేదికలు వచ్చాయి. దీంతో అధికారులు ఆందోళన చెందుతూ ఉండగా ఈ ప్రకంపన మూలాన్ని, తీవ్రతను ధృవీకరించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రపంచ భూకంప పర్యవేక్షణ సంస్థల నివేదిక ప్రకారం కువైట్లోని ఆల్-అహ్మదీ ప్రాంతం సమీపంలో 55 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్పేసి, అలాగే ఈ యొక్క భూకంపం రిక్టర్ స్కేలు పైన 4.2 తీవ్రతతో నమోదయ్యిందని చెప్పేసి, ఇంతలోనే షువైక్ మరియు పర్వానియాలోని ప్రజలు భవనాలు సుమారు 2 సెకండ్ల పాటు తేలికగా కంపించాయని నివేదించారు. కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్లోని కువైట్ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ మంగళవారం కువైట్కు నైరుతి దిశలో ఉన్న ఆల్ మనాకిష్ ప్రాంతంలో రిక్టర్ స్కేలు పైన భూకంప తీవ్రత 4.4గా నమోదు చేసినట్లు ప్రకటించింది. యుఏఈ జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం కువైట్లో రిక్టర్ స్కేలు పైన 4.7 తీవ్రతతో భూకంపం నమోదైందని చెప్పేసి యుఏఈ జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఈ యొక్క భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదన్నమాట. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6 ఆ పైన దాటితే మాత్రమే ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లో ఉన్న మన భారతీయులు ఆ భూ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో మీరు ఉన్న ప్రాంతాలలో కూడా అవి సంభవించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.